శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నం ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ. క్రోధీనామ సంవత్సరంలో స్వస్తిశ్రీ క్రోధీనామ సంవత్సరం మనకు ఏప్రిల్ 9వ తారీఖు నుండి శోభకృత్ నామ సంవత్సరాన్ని వదిలివేసి మనం క్రోధీనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ అడుగుపెట్టినటువంటి రోజు నుండి నేను చెప్తున్నటువంటి 3 రాశులలో జన్మించినటువంటి వారికి అదృష్టపు గేట్లు తెరుచుకున్నాయి. మనం ఎప్పుడే కానీ అదృష్టపు గేట్లు తెరుచుకుంటే మనకు ఇంకా మనం లక్ష్యానికి సిద్ధం అంటే దగ్గరగా వచ్చినట్టే. మనం ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు అక్కడ మనకు కొన్ని కంపార్ట్మెంట్లు అరేంజ్ చేస్తారు. ఆ కంపార్ట్మెంట్లలోకి అంతా పంపించి ఒక కాడ లాక్ వేసి పడేస్తారు. నిదానంగా ఒక్కొక్క కంపార్ట్మెంట్ను రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు. మన టైం వచ్చేవరకు మన కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి గేట్లు తెరిచారనుకోండి, ఇక అక్కడి నుండి జస్ట్ మనం ఒక 1 అవర్ లోపు 45-50 ఒక 1 అవర్ లోపే మనం దర్శనానికైతే చేరువలో ఉన్నట్టే. ఇంకా ఆ కంపార్ట్మెంట్లు దాటుకొని రాగానే మనకి ఇక డైరెక్ట్గా భగవంతుని దర్శించుకోవడం సాధ్యమవుతుంది. అదేవిధంగా నేను చెప్తున్నటువంటి రాశులకు కూడా ఈ 2024వ సంవత్సరము స్వస్తిశ్రీ క్రోధీనామ సంవత్సరంలో మీకు 3 రాశులకు అదృష్టపు గేట్లు తెరుచుకున్నాయి. అది నేను చెప్తున్నాను. ఒకటి కర్కాటక రాశి, రెండవది మకర రాశి, మూడవది కుంభరాశి. ఈ 3 రాశులకు అదృష్టపు గేట్లు అయితే తెరుచుకున్నాయండి. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ 3 రాశులకు జరిగేటువంటి మంచి ఏంటి అసలు? ఫస్ట్ వాళ్ళ యొక్క ఆదాయ వనరుల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది కర్కాటక రాశి. కర్కాటక రాశి రాష్ట్రాధిపతి వచ్చేసి చంద్రుడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు. ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం వనరులు పెరిగిపోయాయి. గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం బాగుంది. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది కర్కాటక రాశి వారికి. కాబట్టి ఈ కర్కాటక రాశిలో పుట్టిన వారికి ఇలాంటి మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయండి. తర్వాత మకర రాశి వారికి మనం చూస్తే ఇది భూతత్వపు రాశి. దీనిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకు కుంభరాశి, మకర రాశి. అయితే దీంట్లో మనం గమనించండి, ఇప్పుడు నేను చెప్పింది కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ఇకపోతే మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి మనకి. సో కర్కాటక రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి ఏంటి అసలు? ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేసి ఉన్నాం. ఇప్పుడు కుంభరాశి వారికి, మనకు మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. కుంభరాశి వారికి అయితే నడి నెత్తి మీద కూర్చుందండి శనీశ్వరుడు. మకర రాశి వారికి ఎండింగ్ దశలో ఉంది. కర్కాటక రాశి వారికి అష్టమ శని పట్టింది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా పదే మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు తప్పకుండా మనకు మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. అయితే ఇదివరకు చేసుకున్నటువంటి వారు కూడా శని హోమం ఇదివరకు చేయించుకున్నారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ ఈ మే 4వ తారీఖున తప్పకుండా చేయించుకోవాలి. మీరు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ చేసుకున్నా మంచిదే, లేదు అంటే మాత్రం ఒక మకర రాశి, కుంభ అండ్ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశుల వారు అండ్ వృషభ రాశి వారు చేసుకుంటే మంచిది. ఎందుకు వృషభ రాశి వారికి చేసుకోవాలంటే, తప్పకుండా మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశించినటువంటి 12 రోజులు మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ నర్మదా నది పుష్కర సమయంలోనే ఈ శని హోమం నేను తలపెట్టబోతున్నాను. మే 4వ తారీఖున. మే 1వ తారీఖున పుష్కర కాలం మొదలవుతుంది. మే 4వ తారీఖున మాత్రం నర్మదా నది పుష్కరాలు అంటే శని హోమం జరిపిస్తున్నాను. ఆ టైంలోనే ఈ యొక్క శని హోమం, నర్మదా నది పుష్కరాలు కూడా మనకు స్టార్ట్ అయ్యి చాలా చక్కగా ముందుకు నడుస్తాయి.
ఆ కాలమానంలో కనుక మనం ఈ యొక్క శని హోమాన్ని కనుక మనం జరిపించుకున్నట్టయితే ఒక 1000 అశ్వమేధ యాగాలతో సమానంగా ఉంటుంది. అంటే పలుకుబడి, ప్రతిష్ట, గౌరవము, రాజ్యాధికారము అన్నీ కూడా మీరు తప్పకుండా చేజెక్కించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి పుష్కర కాలం అనేది కూడా మనకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కుంభరాశిలోకి శనీశ్వరుడు 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. ఇలాంటి మంచి టైము వేళా విశేషం ఉన్నది కూడా మళ్ళీ మళ్ళీ మనకు రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మే 4వ తారీఖున మీరు జరగబోయేటువంటి శని హోమాల్లో మీరు చక్కగా పాల్గొనవచ్చు. ఎలా అంటే పాల్గొనంటే మీరు ఇక్కడికి వచ్చి పాల్గొనడం కాదండి, ఇంటి దగ్గరే చక్కగా మీకు శనీశ్వరుని దేవాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా అక్కడ ప్రదర్శన చేసుకొని దర్శించుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంట్లో వెంకటేశ్వర స్వామికి నల్లవత్తులతో 2 దీపాలను వెలిగించడం ద్వారా మీకు మేలు జరుగుతుందండి. కాబట్టి శని హోమం అనేది కూడా మేమే జరిపిస్తాను. నా సమక్షంలోనే నేను శని హోమం జరిపిస్తాను. శనికి సంబంధించినటువంటి మీకు వీడియో, మీ పేరు మీద జరిగినటువంటి వీడియో కూడా మీకు అందజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క నర్మదా నది పుష్కర జలాన్ని మీకు తప్పకుండా అందజేస్తాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఈ సంవత్సరం మరి అదృష్టపు గేట్లు తెరుచుకున్నాయి. మీకు జరిగేటువంటి మంచి ఏంటి? అసలు మంచి పరంగా చూస్తే ఆర్థికంగా చాలా వరకు నిలదొక్కుంటారండి. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఆర్థికంగా మీకు మంచి అదృష్టవంతులు అవుతారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు జీవితంలో ఏదైతే సాధించాలని అనుకుంటారో ఆ సాధించాల్సినటువంటి ప్రయోజనాలు తప్పకుండా మీకు కలుగుతాయి. తప్పకుండా సాధిస్తారు. తప్పకుండా అంటే కొందరికి ఉద్యోగం సాధించాలని ఉంటుంది, సంపాదించాలని ఉంటుంది, వ్యాపారంలో ఉన్నతంగా జీవించాలని ఉంటుంది. అంటే వ్యాపారం చేసి హుందాగా మంచిగా ఉన్నతంగా జీవించాలని ఉంటుంది. తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కావాలి తప్పకుండా. ఇప్పుడు నేను చెప్పినటువంటి శని హోమం జరిపించినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందండి. చాలా సంవత్సరాల నుండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ సంవత్సరం మీకు ఉద్యోగం లభిస్తుందండి. తర్వాత చాలామంది ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. ఆర్థిక సమస్యలు అనేది కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా అసలు ఆర్థిక సమస్యలు చెక్కు పెట్టలేకపోతారు, అంటే వాటిని ఆపలేకపోతారండి. ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఒక్క పైసా కూడా మిగులుబాటు కాకుండా ఉంటుంది. కష్టం చేయడమే వాళ్ళ వంతు అవుతుంది, ప్రతిఫలం అనేది ఆస్వాదించడం అనేది ఉండదు. అలాంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, పైసా సంపాదన మిగులుబాటు లేనటువంటి వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి కర్కాటక, మకర, కుంభరాశుల వారికి తప్పకుండా మీకు ఒక మంచి ప్రయోజనం అయితే చేకూరుతుందండి. అంటే సంపాదన మార్గాలు పెరగవచ్చు మీకు. అదేవిధంగా కుల వృత్తులలో వృత్తులు చేసుకున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మీకు చాలా మేలు జరుగుతుంది. కర్కాటక, మకర, కుంభ అంటే 4 పైసలు సంపాదించుకుంటారని దీనికి అర్థం అండి. కుల వృత్తులు ఏ వృత్తులైనా కానివ్వండి, కుల వృత్తులు ఎవరైతే చేసుకుంటారో వారికి మంచి అభివృద్ధి, వాళ్ళ పిల్లలని విదేశాలకు పంపించడం కానివ్వండి, వాళ్ళ పిల్లల్ని మంచి కోచింగ్ సెంటర్లకు మంచి దూర ప్రయాణాలు చేసి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించడానికి కానీ అవకాశాలు ఉంటాయి. కుల వృత్తులు చేసుకున్నటువంటి ఈ రాశులలో జన్మించినటువంటి వారు వరకు డబ్బుకు ఒక మార్గం అయితే వస్తుందండి. సంపాదించుకోవాలన్న కసి, తపన అనేది కూడా వాళ్ళకు ఉండడంతో వాళ్ళు డబ్బునైతే సంపాదించగలుగుతారు. కాబట్టి మీరు వీలైతే ఒకసారి మీ పేరుని మనం 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక ఆ పేరును సరి చేసుకోగలిగితే, పేరులో బలాన్ని పెంచుకోగలిగితే మీకు చాలా మేలు జరుగుతుందండి. ఆ పేరును మార్చుకునే ప్రయత్నం చేయండి. మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ మీరు పేరు మార్చుకోని అవసరం లేదండి. కేవలం ఒక నోట్బుక్లో మాత్రం కోర్సు లాగా రాస్తే సరిపోతుంది. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా నేను చూడడం జరుగుతుంది. ఒకటి నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి ఎలాంటి సమస్యలకైనా మనం పరిష్కారం అనేది కూడా కొనసాగించవచ్చు. పరిష్కార మార్గం అయితే తప్పకుండా లభిస్తుందండి. కాబట్టి కర్కాటక రాశిలో పుట్టిన, మకర రాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన
ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారికి అదృష్టం అనేది కూడా ఈ సంవత్సరం నుండి మిమ్మల్ని నీడలాగా వెంటాడబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మరి బాగుపడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.